ముందు కొంతమంది పిల్లలు వస్తే చాలు, అప్పుడు మనం ఎక్కడ ధర్నా చేద్దాం. కానీ ఎవరూ రాలేదేంటి? ఇదిగో మేమొచ్చాం అంటే మీరు అర్థం చేసుకోండి, మేము తప్ప ఇక్కడికి ఇంకెవరూ రారు. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే భీమ్ మాటలు అందరూ అర్థం చేసుకుంటారు, ఇంకా నమ్ముతారు కూడా. ఇదిగో సేట్ గారు, మీ జాతి వాళ్ళలా కాదు వాళ్ళందరూ. తోడుగా ఉన్నప్పుడు నాటకాలు ఆడి, సమయం వచ్చినప్పుడు పారిపోవడానికి. వాళ్ళు తప్పకుండా వస్తారు. నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది, అలాగే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది. సరే అయితే ఎదురు చూడండి. ఈరోజు మేము చూస్తాం నీ నమ్మకం విశ్వాసం ఎలా ఎగిరిపోతుందో. పద మంగేష్, నిలబడి కాళ్ళు నొప్పెడుతున్నాయి, ఇంటికి వెళ్దాం. మీ ఆట కట్టు, చదువు లేదు ఏంటి? ఆగండి సేట్ గారు, అదిగో చూడండి, మా జాతి వాళ్ళందరూ కలిసి వస్తున్నారు. సేట్ గారు, వీళ్ళందరికందరూ నమ్మక ద్రోహులయ్యారు. నమస్కారం గురుగారు. నమస్తే బాబాయ్. నమస్తే భీమ్రావ్, మేము నిన్ను మా నాయకుడిగా భావిస్తున్నాం. ఇప్పుడు మేము ఇక్కడికి రాకపోతే నీకు నమ్మక ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే మేమందరం ఇక్కడికి వచ్చాం. ధన్యవాదాలు బాబాయ్. కానీ మీ పిల్లలేరి? బాబు, పిల్లల్ని బడికి పంపించలేము. కానీ ఎందుకు? కారణం ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ అపోలోల కాళ్ళ కింద నలిగిపోతున్నారు. చరిత్రే సాక్ష్యం. షావుకారులకి వడ్డీలు కట్టి కట్టి వీళ్ల ధరాలు తరిగిపోతున్నాయి. గాని వీళ్ళు ఇవ్వాల్సిన వడ్డీ తీరదు, అసలు తీరదు. ఆహా, బాలే చెప్పావు. నువ్వేమైనా అనుకో, రామ్జీ సత్పాల్ చాలా తెలివైనడు, లోకం తీరు బాగా తెలుసు. చూసావా ఎలా షావుకారుల్ని అప్పుల్ని చిటికలో ఎలా పసిగట్టేశాడు? పదండి సేటు గారు, విశ్రాంతి తీసుకుందాం. ఇప్పుడు నిర్ణయం అయిపోయిందిగా. మీరు పందెం సులభంగా గెలిచేశారు. అసలు వీళ్ళకి బాకీ తీర్చుకునే గతే లేదు. ఇంక వీళ్ళు పిల్లల్ని చదివిస్తారు. పిల్లలు చదువుకునేది అప్పుడే కదా, స్కూల్కి రాగలిగినప్పుడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. నాటకం చాలించండి. ఇది విద్యాలయం, రంగస్థలం ఏం కాదు. ఇక్కడ నాటకాలు ఆడడానికి.
పద మంగేష్. ఇప్పుడేం చేద్దాం? అంబేద్కర్ గురువు గారు, డబ్బుకున్న శక్తి ముందు విద్య ఎప్పుడూ నిస్సహాయం అయిపోతుంది. సమాజం దౌర్భాగ్యమే అది. ఈ సమాజం మారటానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. ఎన్ని బాధలు పడాలో. ఇక నువ్వే చెప్పొద్దునా మీ అన్నయ్యకి మీ మేనల్లుడికి. ఈ సతారాకు వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవలు, వాదనలు, సంఘర్షణలు, ఇదే సరిపోయింది. వదినా, వాళ్ళు నీ మాటే వినలేదు, ఇంక నా మాటే వింటారు. వదినా, నేను విసిగెత్తిపోయాను వీటన్నిటితో. ఇక ఇవన్నీ మన ఇంట్లో జరగడం నేను భరించలేను. ఎవరు ఆపగలుగుతారు వాళ్ళని? వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు వాళ్ళు. సరే, అలా అయితే గనుక నాకు ఏది మంచిదనిపిస్తే అదే చేస్తాను. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొనివ్వండి. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు వెళ్ళిపోతే సమస్యలన్నీ పోతాయా? అయితే వెళ్ళిపో. అందరూ వెళ్ళిపోండి. ఈ ఇంట్లో ఇలాగే అన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరో ఒకరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. మిగిలిన వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. మరేం చెయ్యను వదినా? అమ్మా, నువ్వేమి దిగులు పడద్దు. భీమ్ జనాల మద్దతుతో స్కూల్ తెరిపించాలనుకుంటున్నాడు. కానీ అదంత తేలిక కాదు. దానికోసం చాలా పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కను చూస్తే భీమ్ ఇప్పుడు చాలా చిన్నోడు. మన జాతి వాళ్ళందరూ వాడి మాట విని మద్దతు ఇవ్వడానికి వచ్చినా కూడా అది చాలా కష్టమైన పని. వాళ్ళు రాకపోతే అప్పుడు భీమ్ ఒంటరిగా ఏం చేస్తాడు? అత్త, భీమ్ నా తమ్ముడైనా కూడా నేనేం కోరుకుంటున్నానంటే వాడి పిలుపు విని ఎవరు రాకూడదు. భీమ్ ఇంకా మన ఇంటి సంతోషం తిరిగి రావాలని. ప్రపంచంలో పోరాటాలన్నీ ఈ తండ్రి కొడుకులు ఇద్దరికే కావాలి. వీటి వల్ల ఫలితం ఎలా ఉంటుందో తెలియడం లేదు. పిల్లల్ని బడికి పంపించలేము. మీ ఆట కట్టు, చదువు లేదు. భీమ్, నువ్వేమీ దిగులు పడద్దు. ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ఏమి ఉపాయం ఆలోచించాలి? ఏమీ అర్థం కావడం లేదు. వాళ్ళందరికీ అప్పులున్నాయి, అది నేను తీర్చలేను కదా. ఇక వాళ్ళందరూ అప్పులు తీరకపోతే ఎవరు చదువుకోవడానికి రారు. అప్పుడు మనం ఈ పోరాటంలో ఎలా గెలుస్తాము? భీమ్, మాకు తెలిసిన భీమ్ వేరు. వాడింత సులభంగా ఓటమిని ఒప్పుకోడు. అవును, నిజమే బాలన్నయ్య. ఆ భీమ్ పోరాడతాడు, సంఘర్షణ చేస్తాడు. భీమ్కి మొదటి నుంచి అలవాటే అక్క. తను అన్యాయాన్ని నిలదీసి ప్రశ్నిస్తాడు, సత్యానికి అండగా నిలబడతాడు. తనలోని ఈ గుణమే నాకు బాగా ఇష్టం. తను నన్ను చదువుకోమని చెప్పాడు. తిట్లు తిన్నాను, తన్నులు కూడా తిన్నాను. అయినా నేను తను చెప్పినట్టే చేశాను. తను ఎప్పుడూ మంచి చెప్తాడు. కానీ గ్రామస్తులు అందరూ ఒకటైపోతే అప్పుడు భీమ్రావ్ ఒక్కడే ఏం చేస్తాడు? ఏమవుతుందో తెలీదు. కానీ నేను కోరుకుంటాను తన పక్షాన ఎవరూ లేకపోయినా మనం కట్టిన రాకే తనని గెలిపించాలని. ఎప్పుడైతే తను గెలుస్తాడో అప్పుడు నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే తను సత్యం కోసం పోరాడతాడు. ఇక ఎప్పుడైతే తను గెలుస్తాడో అప్పుడు నేను గెలిచినట్టే అనిపిస్తుంది. చూస్తుండు, తను ఇప్పటిదాకా ఏ విషయాల గురించి చెప్పాడో అవి ముందు ముందు మన ఆడపిల్లలకి గొప్ప వరం అవుతాయి. నువ్వు చెప్పింది నిజమే మాధవి. చిన్న జాతి అయినా లేక పెద్ద జాతి అయినా ఆడపిల్లల జీవితాలు ఎప్పుడు వంచనకి గురవుతున్నాయి. ఇప్పుడు నన్నే చూడు, నాకే వయసులో పెళ్ళయింది. అప్పుడు నాకు ఆడ మగ అని తేడా తెలియని వయసు. ఎవరు చదువుకోనివ్వలేదు కూడా. చదువు గురించి ఎప్పుడు మాట్లాడినా ప్రతిసారి చేతికి చీపిరో అంట్లో ఇచ్చి చేయమనేవాళ్ళు. ఇది చాలా తప్పు. కానీ ఎవరు అడుగుతారు? నాన్న నా గొంతు నొక్కేశాడు, కానీ భీమ్రావ్ నాకు గొంతు అవుతాడు.
ఇప్పుడు నేను కూడా రాఖీ కట్టాను. భీమ్రావు అతని పోరాటంలో గెలిచాడంటే అప్పుడు నీతో పాటు నేను కూడా గెలిచినట్లు అవుతుంది. మన అక్క చెల్లెలిద్దరం గెలిచినట్లే. నా మాట విని ఈ ఊరు వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. భీమా ఊళ్ళో చదువుకుంటాడు. భీమాబాయ్, దాపూర్ నుంచి సతారా, ఇంకా సతారా నుంచి వేరే ఊరికి ఎంతకాలం ఇలా తిరుగుతూ ఉంటాం? మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొద్దు. భీమ్ ఇక్కడ ఉండడానికి పోరాటం చేస్తున్నాడు. కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోదాం అంటున్నా? కానీ నాన్న మీరు ఆపు. ఎవరెవరు పోరాటం నుంచి పారిపోవడానికి సలహా ఇస్తారో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్న, మన జాతి వాళ్ళు ఈ ఒక్క ఊర్లోనే ఉన్నారా ఏంటి? మీరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వెళ్ళి అడగండి. వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తుండొచ్చు. నాన్న, మంజులా అక్క చెప్పింది నిజమే. భీంబాబు, ఆ ఊళ్ళో కూడా ఎవరో ఒకరు సావుకారు ఉంటారుగా. అక్కడ కూడా మన జాతి వాళ్ళ పరిస్థితి ఇక్కడలాగానే ఉంటుంది. భీమ్రావ్, నువ్వేదైనా ఉపాయం ఆలోచించు. నీ గుండెల్లో ఏదైతే అగ్ని రగులుతుందో ఆ అగ్ని అందరి గుండెల్లో రగిలించామంటే అప్పుడు మనం అనుకున్న పని అయిపోతుంది. ఇప్పుడు రగులుతుంది అగ్ని వాళ్ళందరి గుండెల్లో. అరే భీమ్, భీమ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? భీమ్ ఎక్కడికి వెళ్తున్నాడండి? తెలీదు. అరే అదేంటి, వెళ్ళి చూడండి. భీమాబాయ్ శాంతంగా ఉండు, కంగారు పడకు. ఏదో ఆలోచించే వెళ్ళుంటాడు. అయ్యో భీమ్, వెళ్ళి చూడండి, ఏదైనా తప్పు పని చేస్తాడేమో. భీమాబాయ్, మన భీమ్ ఏమీ తప్పు చేయడు. ఒకవేళ తప్పు చేస్తే నేను ఆపుతాగా వాడు. అయితే ఆపండి, వెళ్ళి ఆపండి. నా మీద నమ్మకం ఉందా? పద చూద్దాం. నువ్వు కన్న స్వప్నం సమానతే కదా, సమస్త జనులకి చరిత్ర నీ కదా. భరతమాత నుదుటిపై కొత్త రాతని, నువ్వు కన్న స్వప్నం సమానతే కదా. నీ కలమే మా బలమై అవతరించనే, నువ్వు పలుకుట ప్రతి భీమదర్జనే. నాయకుడేనే భీమ్రావ్, మహానాయకుడేనే భీమ్రావ్. నాయకుడేనే భీమ్రావ్, మహా
బతుకులో ఓ దేవుడా ప్రజల కోసమే నీ జన్మరా. ఈ మంట ఇలాగే రగులుతూ ఉండాలి. ఆనందన్నయ్య, బాలాన్నయ్య, ధ్రువ, మనమందరం ఈ ఊరిలో ఇంకా చుట్టుపక్కల మిగతా అన్ని ఊళ్ళలోకి వెళ్ళి అందరికి ఇది చెప్పుదాము. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి పంపించకపోయినా సరే, కానీ తలో 2 కట్టెలు తెచ్చి దీంట్లో వేస్తూ ఉండమని చెప్దాం. అలా ఎందుకంటే ఈ మంటలు ఇలాగే మండుతూ ఉంటే మన జాతి వాళ్ళ అందరి ఆశలు సజీవంగా ఉన్నట్టు. నాకు బాగా తెలుసు, ఎవరూ కూడా ఈ మంటని ఆరనివ్వరు. ఇదేంట్రా ధ్రువ, ఇప్పుడు హోలీ కాదుగా, మరి ఇలా హోలీకి వేసినట్టు ఎందుకు మంటేస్తున్నావు? లోపలికి వెళ్ళండి. ఈ మంటల్లోనే మీ నాన్నలందరి అహంకారం కాలిపోతుంది. మర్యాదగా మాట్లాడు ధ్రువ. అయితే మాట్లాడొద్దు, నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి. రండ్రా. సేటు గారు, వాళ్ళు స్కూల్ ఆవరణలో మంట మండిస్తూ మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టారు. అదేమంత పెద్ద విషయం మంగేష్. 2 బకెట్ల నీళ్లు పోసి మంట ఆర్పేద్దాం. అయితే సేట్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్దాం పదండి. పదండి. ఏంటి తమాషా చేస్తున్నారు విద్యాలయం ముందు? కనిపించడం లేదా? మంట మండుతుంది. దీన్ని భీమ్ మండించాడు. ఈ మంట మండుతున్నంత వరకు మా ఆశ సజీవంగా ఉంటుంది. అయితే ఆ ఆశను కూడా ఆర్పేస్తాం. దీని మీద నీళ్లు పోసి ఆర్పే మంగేష్. పూర్తిగా ఆర్పేసాయి. వద్దులు వద్దులు వద్దు. గురువు గారు, ఇది ఒక విద్యార్థి ద్వారా రగిలించబడిన వాడి ఆశల జ్వాల. ఇది ఒక శిష్యుడి సంకల్పం. వాడి గురువు ఉండగా దీన్ని ఎవ్వరూ ఆర్పలేరు. అయినా దీని విలువ మీకేం తెలుసులే. వారికి చదువు విలువ తెలియదు, మనిషి విలువ, మానవత్వం విలువ, గురు శిష్యుల సంబంధం విలువ ఏది తెలియదు. వీళ్ళకి అలాంటి విలువలు ఏం తెలుస్తాయిలేండి. గురువుగారి తడిసిన బట్టలు కాసేపట్లో ఆరిపోతాయి. కానీ మీరు ఒక గురువుగారి గొప్పతనాన్ని అవహేళన చేశారు. దానికి మూల్యం ఈ మీ సమాజం. ఇంకా మీలాంటి సంకుచిత ఆలోచనలున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఈ మూల్యం చెల్లించి తీరుతారు. గురువుగారు, మీరు ఇంటికెళ్ళండి. వెళ్ళి బట్టలు మార్చుకోండి. లేదు భీమ్, ఆ రోజు నా ఇంటి దగ్గర వీళ్ళు నీ మీద నీళ్లు పోశారు. అప్పుడు నువ్వే చెప్పావు, నువ్వు గ్రామస్తులందరికీ చూపించాలనుకున్నావు.
విద్యను వ్యతిరేకించే వ్యక్తులు ఎవరనేది. వీళ్ళ పంతం, వీళ్ళ దురహంకారం కోసం, వీళ్ళ గెలుపు కోసం ఎంత నీచానికి దిగజారుతారు. సరిగ్గా అదే విధంగా ఈరోజు నేను కూడా ఈ తడి బట్టలతోనే ఉంటాను. అప్పుడు ఈ సమాజానికి తెలుస్తుంది ఈ సమాజంలో గురువుకి ఎంత గౌరవం ఉందో అనేది. భగవంతుడు ఇంకా గురువులలో గురువునే గొప్పగా పూజించే సంస్కృతిని కలిగి ఉన్న ఈ సమాజంలో గురువుని ఎలా అవహేళన చేస్తున్నారో.